అందరికీ నమస్కారం అండి. 5వ రోజు ప్రయాగ్రాజ్ టూర్ చేస్తున్నాము. కాశీలో 2 రోజులు, గయా ఒకరోజు, అయోధ్య ఒకరోజు, ప్రయాగ్రాజ్లో చివరి రోజు చేస్తున్నాము. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే అమావాస్య, మేఘమేళ. సో లక్షల్లో జనాలు రావటం. మేము అయోధ్య నుంచి వచ్చినప్పుడే రాత్రి రోడ్డు పొడవునా జనాలు నడుచుకుంటూ వచ్చేసారు. సో మేఘమేళ, కుంభమేళ కాబట్టి మేఘమేళ 26 జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఇప్పటి వరకు ఉన్నాయి. అందులో ఈరోజు ఎస్పెషల్లీ అమావాస్య కాబట్టి చాలా జనాలు వచ్చేసారు రాత్రి. సో మేము వెళ్తున్నాము. మేము రూమ్ తీసుకున్నాం అనమాట. హోటల్ రోజు రూము మన ప్రయాగ్రాజ్లో. మనకి ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి 2 కిలోమీటర్ రైల్వే స్టేషన్కి. అక్కడి నుంచి నడుచుకుని వెళ్తున్నాము. ఏం చేద్దానంటే ఒక 6 కిలోమీటర్స్ ముందు నుంచే నో వెహికల్స్ ఈ ప్రయాగ్రాజ్ జంక్షన్ దగ్గరికి. అందువల్ల వాకింగ్ తప్ప ఇంకేం లేదు, నడక ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది. సో మార్గ మధ్యంలో టిఫిన్ కానీ ఆగాము. ఇక్కడ ఈ హోటల్లో టిఫిన్ చేశాను అనమాట. పూరీలు బాగున్నాయి, కాఫీ కూడా చాలా బాగుంది. మిగతా టిఫిన్లు అన్నీ కూడా దోశ అవి కూడా దొరికినాయి, బాగున్నాయి. అందరం ఫ్యామిలీ 3 ఫ్యామిలీస్ కూడా తినటం జరిగింది. తిన్న తర్వాత మళ్ళీ అగైన్ వాకింగ్. ఈ ప్రయాగ్రాజ్ జంక్షన్ చూశారు కదా, త్రివేణి సంగమంకి ఇవాళ మేఘమేళ 2026 అమావాస్య రోజు కుంభమేళలో భాగంగా లక్షలాది మంది రావడంతో మేము దగ్గర ఇప్పటికి 3 కిలోమీటర్స్ అది నడిచి ఉంటాము. ఇంకో 3-4 కిలోమీటర్లు నడవాలి. మనకు తెలియదు కాబట్టి ఇంకా ఎదర అంటంతో దగ్గరకు వచ్చామనుకున్నాం. కానీ అలాగ వెళ్ళటం రావటం కూడా 12 కిలోమీటర్ల పైన నడిచాము. చూడండి, సర్కస్ అవి జరుగుతున్నాయి అక్కడ, ఎగ్జిబిషన్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అవి కూడా అమ్ముతున్నారు. వాటర్ అది మన త్రివేణి సంగమంలో మేము వాటర్ తెచ్చుకోవడం. త్రివేణి సంగమం అంటే మనకు తెలుసు, గంగా, యమున, సరస్వతి నదులు. సరస్వతి నది కింద నుంచి పైకి వస్తుంది, గంగా, యమున లెఫ్ట్ రైట్ నుంచి వస్తాయి. నేను కొంతమంది దగ్గరలోనే చేసేసారు. మేము త్రివేణి సంగంకి వెళ్ళాలని ఎక్స్ట్రా 4 కిలోమీటర్స్ పైన నడవడం జరిగింది. కొంచెం తెలియకపోవడం అదిని ఒక 2-3 కిలోమీటర్స్ ఎక్స్ట్రా జరిగింది. ఎలా లేదన్నా త్రివేణి సంగం కొంచెం లోపలికి వెళ్ళాలి. బోట్ అది ఫెసిలిటీ ఉందేమో అనుకున్నాం. బోట్ ఫెసిలిటీ లేదట లోపలికి. ఈరోజు లక్షలాది మంది జనం రావడంతో కుంభమేళ, మేఘమేళ 2026 అవడం వలన, జనాలు విపరీతంగా ఉండటం వలన క్రౌడు చాలా మంచి రోజు మాకు అనుకోకుండా వెళ్ళటం జరిగింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ గారు ఎన్నో కార్యక్రమాలు, చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. పిఎం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో. సో ఇప్పుడు చూసాం కదా, లెఫ్ట్ రైట్ స్ట్రైట్. సో రైట్కి వెళ్తే సరిపోయేది. రైట్కి వెళ్తే మాకు 2-3 కిలోమీటర్స్ కలిసి వచ్చేది. మేము స్ట్రైట్ వెళ్ళిపోయి మళ్ళీ రైట్గా తిరిగి అన్నీ అటు ఇటు తిరగడంతో మాకు త్రివేణి సంగమంకి ఒక ఎక్స్ట్రా వెళ్ళిపోయింది. చాలామంది కూడా అక్కడ దొరికిన సంగమంలో చేసేస్తున్నారు. అంటే ఈ జనాల క్రౌడ్ నది బట్టి మేము త్రివేణి సంగమంలో చేయాలి, 3 నదులు కూడల్లోనే చేయాలని చెప్పి ఎక్స్ట్రా 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ నడవడం జరిగింది. చెరుకు రసం తీసుకోవడం జరిగింది. అక్కడ దారిలో 20 రూపాయలు తీసుకున్నారు గ్లాసు. బాగుంది, చక్కగా ఉంది. మనకి మా హోటల్ నుంచి బ్యాటరీ వెహికల్ ఇక్కడ రావడం జరిగింది. 400 తీసుకున్నారు, 2 వెహికల్స్. దగ్గరే మాకు. మేము 2 కిలోమీటర్స్ రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరే. 4 కిలోమీటర్స్ ఆల్రెడీ మేము 5 కిలోమీటర్స్ నడిచాము. ఇక్కడ ఇసుక, త్రివేణి సంగము, అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కింద ఈ చూశారు కదా, కింద ఈ ఐరన్ షీట్స్ వేసారు. అది 4 అడుగులు బై
20 అడుగులు ఎంతో ఉన్నాయి. ఆ షీట్స్ ఏంటంటే ఇసుక దిగిపోకుండా రెయిన్ వాటర్ దిగిపోకుండా ఈ ఆ చివర్లో ఏం చేశారంటే బోల్ట్‌ల సిస్టమ్ పెట్టారు. ఆ అవతల దానికి, ఇవతల దానికి ఒక ఫ్రేము. ఆ ఫ్రేము వల్ల ఏంటంటే సర్ఫేస్ ఏరియా పెరిగి లోడ్ క్యారింగ్ ఈజీ అయ్యి దిగిపోదనమాట కిందకి. మనం కొత్త టెక్నాలజీ కొత్తగా మనం చూసాము. మన ఈ మట్టి ఏరియాలో గానీ, ఇసుక ఏరియాలో గానీ ఇటువంటి రేక్ షీట్స్ తెప్పించుకొని దానికి లింక్ ఇచ్చేసి ఆ షీట్‌కి ముందు షీట్‌కి, వెనక షీట్‌కి లేదా సైడ్ షీట్‌కి బోల్ట్ సిస్టమ్ ఇస్తే గనక మనకి మట్టి అది అవ్వకుండా కొత్త టెక్నాలజీ బాగుంది. మనం ఇంటి దగ్గర అది చేసుకోవచ్చు. మన ఫంక్షన్‌లో గట్రా చేసుకోవచ్చు. మన ఏరియాలో చేసుకోవచ్చు. మన పుష్కరాలు, గోదావరి దగ్గర కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. ఎవ్వరికీ బాడెట్టుకోదు. అందరూ హాయిగా నడవచ్చు. ఈవెన్ ఘాట్ దగ్గర కూడా ఇసుక మూటలు బాగా చాలా చక్కగా వేశారు. ఇసుక మూటలు అవి వేసి ఎవరికి ఇబ్బంది లేకుండా అరేంజ్మెంట్స్ లేడీస్ సెపరేట్గా రూమ్సు. నెక్స్ట్ ఏంటంటే నెంబరింగ్ సిస్టమ్ ఇచ్చారు. 1, 2, 3, 4, 5 ప్రతి పోల్ దగ్గర నెంబరింగ్ సిస్టమ్ ఉండడం వల్ల ఒకవేళ పలానా వాళ్ళందరూ ఒకే నెంబర్ దగ్గర ఉండటం, ఎక్కడికి వెళ్ళినా సరే 26 నెంబర్ దగ్గరకో, 25 నెంబర్ దగ్గరకో, 18 దగ్గరకో రావటం చాలా బాగుంది అక్కడ. మనం కూడా ఈ పుష్కరాలకి, గోదావరి పుష్కరాలకి అరేంజ్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ కూడా వచ్చి అక్కడ చెత్తది పడేయకుండా చూసేవారు. ఇది మన తినుబండారాలు ఇవి కూడా కలుషితం అవ్వకుండా. నెక్స్ట్ వీడియోగ్రఫీ అది తీయకుండా కూడా వాళ్ళు అడ్డు చెప్పేవారు. మరి లేడీస్ అది స్నానాలు ఉంటారు. మన ఉద్దేశం వేరు, మన ఫ్యామిలీని మనమే తీసుకుంటాం. ఈ తీపి గుర్తులు కాబట్టి వేరే ఇబ్బంది ఏం పెట్టాం కాబట్టి. ఈ విధంగా ప్రయాగ్రాజ్ కుంభమేళాలో మేఘమేళ 2026లో స్నానం చేయటం ఎంతో అదృష్టకరం. అక్కడ దీపాలు వెలిగించుకోవడం, పూజ చేసుకోవటం, స్నానం చేయటం, ఆ స్నానాన్ని త్రివేణి సంగం నీళ్ళు తెచ్చిన తర్వాత అందరికీ పంచిపెట్టడం. సరయూ రివరు, త్రివేణి సంగం నీరు, పంచగంగ నీరు, పాల్గొన్న నీరు, అన్ని నీళ్ళు కూడా అందరికీ పంచిపెట్టడం. ఇవన్నీ కూడా ఎంతో అదృష్టమైనటువంటి ఈ సంవత్సరం చేయటం జరిగింది. మా నాన్నగారు డబ్బులు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. చిల్లర డబ్బులు, బట్టలు కూడా ఇందులో త్రివేణి సంగంలో కలపడం జరిగింది. జ్ఞాపకార్థం ఉన్నటువంటి నల్లని బట్టలు కూడా త్రివేణి సంగంలో కలపడం జరిగింది. ఎంతో మొత్తం కాశీయాత్ర, కాశీలో 2 రోజులు, గయా ఒకరోజు, బుద్ధగయ, అది అయోధ్యలో ఒకరోజు, బాల శ్రీరామచంద్రమూర్తిని, బడే హనుమాన్ అది దర్శించుకోవడం. ఇప్పుడు త్రివేణి సంగంలో ఇప్పుడు సాధువులతో వచ్చారు. ఆయన శాంత్ బాబా. అలాగే ఎవరొకళ్ళు ప్రతిరోజు రావటం, సందర్శించడం, భక్తులందరూ రావటం, వారిని దర్శించుకోవడం ఎంతో అదృష్టం. మేము ఆ రోజు శాంత్ బాబా ఆ టైంకి రావటం, పెద్దోళ్ళు విఐపీలు రావటం. ఫస్ట్ రోజు అయితే యోగి ఆదిత్యనాథ్ దాస్ గారు వచ్చారు. ఇలాగ శాంత్ బాబా గారు రావటం, ప్రముఖులు రావటం, అదంతా ఆధ్యాత్మికం అవటం. ఆ ఏరియా అంతా దైవనామ సంకీర్తనతో మారుమ్రోగటం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక మనం ప్రయాగరాజ్లో చూడాల్సినవి ఏంటంటే మాదేశ్వర శక్తిపీఠం ఉంటుంది. కుడి చేతివేలు కట్ అయింది అమ్మవారిది. 18 శక్తిపీఠాల్లో ఒకటి. తర్వాత త్రిసంగమం స్నానం చేసాము. హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంటుంది. ఇవి బేసికల్గా మన గంగా నది, సరస్వతి, యమునా నది, త్రివేణి సంగమం ఇవి మనకు తెలుసు. ఆ శాంత్ బాబా వారు అక్కడ దర్శనం ఇవ్వడం జరిగింది. భక్తులందరూ కూడా ఆ శాంత్ బాబా వారిని చూడటం మనందరికీ ఎంతో అదృష్టకరం. ఈ పవిత్ర నదిలో స్నానం చేయటం ఎంతో అదృష్టం. పిల్లలు, పెద్దలు అందరూ రావటం, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనటం. పిల్లలకి ఈ ఆధ్యాత్మికతను నేర్పాల్సిన అవసరం మనందరి మీద ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను అన్నింటినీ కూడా మన తర్వాత మన పిల్లలకి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. మూఢనమ్మకాలను మనం కాదు, మనం నమ్మాల్సింది శక్తి, పాజిటివ్ ఎనర్జీస్ని. అవి చూసారా, శాంత్ బాబా వారిని మనం చూస్తున్నాం. విశ్వంలో ఉన్నటువంటి అన్ని శక్తులు మన భారతదేశంలో ఉన్నాయి. పాజిటివ్ ఎనర్జీస్. అంత గొప్ప దేశం, అంత గొప్ప ప్రాంతం కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్.
ఆ స్నానం అది అయిపోయిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఆ, మనం మరి ఒకసారి అక్కడ ఉన్న అటువంటి వాతావరణాన్ని పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఒంటి అది వస్తే మా పిల్లల్ని ఒంటి మీద ఎక్కించడం జరిగింది. వాళ్ళు పర్ హెడ్ 100, 150 ఛార్జ్ చేశారు. ఒంటి మీద సరదాగా ఒక రౌండ్ వేయటం జరిగింది. వాళ్ళు చాలా చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అబ్బాయి, మా అన్నయ్య గారి పిల్లలు ఒంటి మీద ఒక రౌండ్ వేయటం జరిగింది. ఈ విధంగా ప్రయాగరాజ్ జర్నీ కొనసాగుతుంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, శ్రీరామ జయ జయ రామ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. राम भक्त राम की, राम भक्त हनुमान की जय, राम भक्त हनुमान की जय, राम भक्त हनुमान की जय, राम लक्ष्मण जान की जय बोलो हनुमान की, राम लक्ष्मण जान की जय बोलो हनुमान की. గోవింద గోవింద, హరే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇలాంటి నామ సంకీర్తనలతో మనం మన ఇల్లు ప్రాంతాలు కూడా మారుమ్రోగాల్సిన అవసరం ఉంది. పాజిటివ్ ఎనర్జీతో వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పిల్లలు ఆ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. చక్కగా సరదా వాళ్ళు తీరింది. మనకి శివుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ, మన మూల పురుషులు, దుర్గామాత, అమ్మవారు, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, అయోధ్య, ద్వాపరయుగం, శ్రీకృష్ణార్జునుడు, ఇలా మనం కలియుగం వెంకటేశ్వర స్వామి, ఇలా ప్రతి ఒక్కరిని కూడా మన పిల్లలకు, భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం అందరం కూడా సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆ విధంగా మా పిల్లలు చూశారు కదా, సంతోషంగా ఉన్నారు. చిన్న సరదాలు తీర్చితే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. మనం తీర్చాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. అయిపోయిన తర్వాత మనం తిరుగు ప్రయాణంలో ఉన్నాము. మా అబ్బాయి, నేను అందరూ కూడా తిరుగు ప్రయాణం చేస్తున్నాము. ఆ తర్వాత చూడండి, తిరుగు ప్రయాణంలో అంతా కూడా సిస్టమేటిక్గా ఉంది, చాలా సిస్టమేటిక్గా ఉంది. ఎక్కడ కూడా మనకి తప్పిపోయినా సరే పిల్లలు అదిని అక్కడ మైక్ అరేంజ్మెంట్స్ అయి ఉన్నాయి. బడే హనుమాన్ మందిర్కి వచ్చాం మనం. బడే హనుమాన్ మందిర్ని టైమింగ్స్ 3 to 4 ఏదో కొంచెం ఆఫ్ చేస్తారు కాబట్టి మేము వచ్చి మామూలుగా దర్శించుకున్నది వెళ్ళిపోయాము. కొంచెం త్వరగా కనిపించాము బడే హనుమాన్ మందిర్ని. బడే హనుమాన్ మందిర్ చాలా చక్కటి మందిరం. లోపల చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఉంది బడే హనుమాన్ మందిరం. ఇది ప్రయాగరాజ్లో ఉన్నటువంటి బడే హనుమాన్ మందిరం. బడే హనుమాన్ మందిరం స్వామివారిని సందర్శించడం జరిగింది. బడే హనుమాన్ మందిరం, ప్రయాగరాజ్. అక్కడ పిల్లలు తప్పిపోయినా సరే మనకి అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి. మైక్లో అది చెప్తారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. పిల్లలు అది కూడా చాలా ల్యాక్స్లో పీపుల్ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత చలి వాతావరణం, శీతాకాలం కాబట్టి అక్కడ
మొత్తం అన్ని ప్రాంతాల్లోనూ చలి ఎక్కువగా ఉంటుంది. మన చెవులు అవి కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యం అది కూడా చాలా చక్కగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తిరుగు ప్రయాణం అనమాట. మాదేశ్వర శక్తిపీఠం చూద్దాం అనుకున్నాం, కానీ ఈ జర్నీ మనకి ట్రైన్ టైం అది అయిపోవడం అదిని ఇంకా అది విరమించుకున్నాము. సో మాకేం జరిగిందంటే ట్రైను ప్రయాగ్రాజ్లో ఉండాల్సింది 2 కిలోమీటర్ల మరొంకి, కానీ పీసీఓఐ ప్రయాగ్రాజ్ చెకోలి జంక్షన్కి ఇవ్వడం మార్చేశారు. ఎంచేతనంటే కుంభమేళా ఈ మాఘమేళ వల్ల. మరి అక్కడికి వెళ్ళటం వలన కార్యక్రమాలన్నీ ముగించుకుని త్వరగా 15 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది ఇక్కడి నుంచి. లగేజ్ అది రూమ్కి వెళ్ళి రోజ్ హోటల్కి వెళ్ళి లగేజ్ అది చదువుకుని మళ్ళీ వెళ్ళటానికి అందుకోసం కొన్ని కార్యక్రమాలు ఆఫ్ చేసుకున్నాము. సో ఈ విధంగా ప్రయాగ్రాజ్ పూర్తవడం జరిగింది. ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా చాలా చక్కగా వాళ్ళ క్యాంపెయిన్ ఉంది, చాలా చక్కగా చేస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వారు కూడా సర్వీస్ చేస్తున్నారు. అందరి సంఘటన ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కానీ, ప్రజలు కానీ, పోలీసులు కానీ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలతో అక్కడ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. మొత్తం మీద ఉత్తరప్రదేశ్, బీహార్ తిరగడం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ గారు, నరేంద్ర మోడీ గారు మాఘమేళ కార్యక్రమం, వాళ్ళ ఫొటోస్, వాళ్ళు సాధించిన విజయాలు అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ ఆఫీస్లా ఉంది అది. అక్కడ ఒక ఫోటో తీసుకోవడం జరిగింది. మనకి ఈ ఆధ్యాత్మిక పరంగా కానీ అన్ని దేవాలయాలు కూడా ఉత్తరప్రదేశ్లో చాలా చక్కటి దేవాలయాలు ఉండడం జరిగింది, శక్తిపీఠాలు కానీ. సో మనందరం కూడా అవి సందర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మన సౌత్ సైడ్ కూడా